ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వెయ్యి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 2 minutes అలా ఫ్రై చేద్దాం. ఇంకా వేసేసేయాలి. అయ్యో చూడండి ఫ్రెండ్స్, అంతా ఎట్లా పడేస్తున్నా. చెప్పు, వీడియోలో ఏం చేస్తున్నావు? ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక పక్కన పెట్టేసుకున్న ఫ్రైడ్ ప్రాన్స్ ను ఇందులో తోసేయండి. అలా తినకూడదు. ఉప్పు తగ్గిందని నాకు. ఈ డిష్ నువ్వు ఎక్కడ చూసావు నవీన్? అదే బాబాయ్ది ఉంటది యూట్యూబ్ ఛానల్. బాబాయ్ యూట్యూబ్ ఛానలా? అంటే పేరు సరిగ్గా తెలియదు, సారీ. ఎవరు బాబాయ్? మీ బాబాయా? మా బాబాయ్. ఆల్రెడీ 80% కుక్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు అట్లా ఆనియన్ ఇంకా ప్రాన్స్ కొంచెం అలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేస్తే చాలు. ఫ్రై 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 అనే వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నా. ఇంకో పదం చెప్పున్నావు. ఫ్రై మళ్ళా ఫ్రై అవుతుంది. కారం, తగినంత ఉప్పు, okay, your preparation of prawns is almost done. అట్లా కొట్టొద్దు కిందకేసి గంటని. ఏం చేద్దాం మరి, అది ఆనియన్ అంతా అక్కడే ఉండిపోతుంది ఉడకకుండా. అట్లంటే కూడా పోతుంది, కిందకేసి కొట్టకూడదు. చూసావా ఇక్కడ మసాలా అంతా ఎలా ఉందో? నాకు నువ్వు అది, నాకు నువ్వు అది. మళ్ళీ కలిపావు, మళ్ళీ తీసావు, మళ్ళీ కలిపావు, మళ్ళీ తీసావు, మళ్ళీ కలిపావు, మళ్ళీ తీసావు. నువ్వు ఎడిట్ చేసుకో కొంచెం. నేను ఎడిట్ చేసుకోను, ఇదంతా పెడతా. ఫ్రై అవ్వని ఇంకాస్త అలా అలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొత్త వర్డ్ వచ్చింది, మగ్గడం. మగ్గిన తర్వాత గరం మసాలా వేసేసి